చుక్క కూర చికెన్ ఫ్రై. కమ్మని రుచికరమైన చికెన్ కర్రీ చేసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. 5-6 కట్టల చుక్క కూరను తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 1 కేజీ చికెన్ తీసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడగండి. 2-3 సార్లు కడగండి. తర్వాత మ్యారినేషన్కి కావాల్సిన మసాలాలు వేసుకుందాము. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం లేదా మీ రుచికి తగినంత కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. నేను ఇక్కడ చెక్క లవంగాల పొడి వేస్తున్నాను. చెక్క లవంగాన్ని దోరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటే ఇలా కర్రీస్లో యూస్ చేయొచ్చు. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టేయండి. గరం మసాలా బదులు చెక్క లవంగం పొడి వేసి చూడండి, కూర రుచే మారిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసి అందులో 4-5 లవంగాలు, 2 చెక్క ముక్కలు వేసి 1 నిమిషం పాటు వేయించండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి. కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి వేగి కమ్మటి వాసన వస్తున్నప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేయండి. బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి, లేదా నూనె తేలేంత వరకు ఉడకనివ్వండి. మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి. చికెన్ తొందరగానే ఉడికిపోతుందండి. ఆయిల్ సెపరేట్ అవుతుంది అంటే చికెన్ ముక్కలు ఉడికినట్టే. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరని వేసుకోండి. మూత పెట్టి 2 నిమిషాల పాటు అలాగే ఉంచేసేయండి. లో ఫ్లేమ్ మీద ఉడికించండి. చుక్క కూర త్వరగానే మగ్గిపోతుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలిపి పెట్టి మరో నిమిషం పాటు ఉడికించండి. ఉప్పు, కారం ఏదైనా ఉంటే చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మీకు కన్సిస్టెన్సీకి లేదా గ్రేవీకి తగ్గట్టుగా మీరు వాటర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి, లేదా ఇలాగే ఫ్రై లాగా సర్వ్ చేసుకోండి. ఆయిల్ సెపరేట్ అవుతుంది, కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రోటీలోకి, చపాతీలోకి సర్వ్ చేసుకోండి. పుల్లగా కమ్మని చికెన్ కర్రీ రెడీ. చుక్క కూర చికెన్ కర్రీ ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.